ఈరోజు సాయంత్రం దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ 11వ లైన్లో జరిగిన 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి స్వల్ప ఘర్షణ విషయమై మీడియాలో పలు విధాలుగా కథనాలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక వ్యక్తికి కత్తిపోట్లు జరిగినట్లు, అలాగే అతని కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి అది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి వాస్తవాల్లోకి వెళ్తే ఇందులో ఎవరైతే తలకు దెబ్బ తగిలిందని చెప్పబడుతున్నాడో అతని పేరు షబ్బీరు, అతని ఫ్రెండ్ ఆషిక్ అని ఉన్నారు. ఈ ఆషిక్ అనే అతనికి ఒక ఎవరైతే ఇప్పుడు కొట్టినాడని చెప్పబడుతున్న అన్వర్ అనే మేనగోడల బంధువుల అమ్మాయితో ఆ అమ్మాయిని రీసెంట్గా ఆ అమ్మాయిని ప్రేమించమని ఫ్రీక్వెంట్గా గొడవ చేస్తూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ అన్వర్ అనే వ్యక్తి ఈ ఆషిక్కి అలాగే షబ్బీర్కి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి జోలు రావద్దని, అది పద్ధతి కాదని చెప్పడం జరిగింది. దానికి అది మనసులో పెట్టుకొని ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఆషిక్, షబ్బీర్ వీళ్ళు అన్వర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అన్వర్ ఇంటికి వెళ్ళి మాకు వార్నింగ్ ఇస్తావన్న దాని మీద అడిగిన దానికి సంబంధించి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో అతను ఒకళ్ళు చీపులతో కొట్టడం, ఒకళ్ళు సడన్ ప్రొవకేషన్లో ఒక మన వాటర్ ఫిల్టర్లో ఉండేటువంటి క్యాండిల్తో అతని హెడ్ మీద కొట్టడం జరిగింది. స్వల్ప గాయమైంది. దానికి సంబంధించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సింపుల్ ఇంజరీ జరిగింది. కండిషన్ బాగుంది. అతనికి ఏం ప్రాబ్లం లేదు. అవుట్ ఆఫ్ డేంజరే, ఎలాంటి ఇష్యూ లేదు. ఇది స్వల్ప సంఘటన తప్ప ఇరు కుటుంబాల మధ్య జరిగిన చిన్న స్వల్ప ఘటన మీద సమాచార లోపం వల్ల కావచ్చు ఇది మీడియాలో చాలా పెద్ద సంఘటనలాగా చిత్రీకరించడం జరిగింది. అది కరెక్ట్ కాదు. వాస్తవాలు ఇవే అని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరైతే ఈ బాధితుడు ఉన్నాడో దాడి చేస్తుంది వీళ్ళ మీద ఎలాంటి కేసులు లేవండి. వాళ్ళ మీద కానీ ఇప్పుడు ఎవరి మీద కూడా 2 వర్గాలు 20 కుటుంబాల మీద కూడా ఎలాంటి కేసులు లేవు. ఇది చిన్న ఇష్యూ. అమ్మాయిని టీచ్ చేస్తున్నారన్న విషయం మీద వాళ్ళు మందలించిన దాన్ని మనసులో పెట్టుకుని వచ్చిన దానికి సంబంధించి చిన్న ఘర్షణ మాత్రమే. థ్యాంక్ యూ. విచారిస్తున్నాం. ఇరు వర్గాల మీద కేసు నమోదు చేసామండి. ఇరు వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ల మీద ఇద్దరు వర్గాల మీద కేసులు నమోదు చేశాము. అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేసి దాని మీద చట్ట ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.